హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. పిఎన్బికి సంబంధించి 1025 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనమాట. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 7th February 2024, ఇంకా 25th February 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. ఫ్రెండ్స్, మేము టోటల్గా 1025 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ అనమాట, క్రెడిట్ జిఎస్కి సంబంధించి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మేనేజర్ ఫారెక్స్ 15, అలాగే మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5 ఉన్నాయి. అలాగే సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5 అయితే ఉన్నాయి. టోటల్గా 1025 వేకెన్సీస్కి సంబంధించి అయితే ఇది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి మొదట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. టోటల్గా మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, తర్వాత డీటెయిల్స్ అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్స్ సెక్షన్, తర్వాత పేమెంట్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా మనం ఫిల్ అవుట్ చేయాల్సిన కాలమ్స్ అని అర్థం అనమాట. ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ మొదట ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అయితే మీ యొక్క నేమ్ కనుక స్మాల్గా ఉంటే కనుక 35 క్యారెక్టర్స్ లోపు పూర్తి నేమ్ ఈ కాలంలో మీరు ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే ఈ విధంగా ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఈ విధంగా అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తారు, చెక్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ రీకన్ఫర్మ్ చేసుకోవాలి, సేమ్ నెంబర్ని. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదంటే ఆప్షన్ అనమాట, ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి. సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ డొమైన్, మీ ఆ యొక్క ఈమెయిల్ ఐడిలో డొమైన్ జీమెయిల్, హాట్మెయిల్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిస్టులో ఏంది ఏదైనా ఉంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పైన ఇచ్చిన ఈమెయిల్ కింద విత్ డొమైన్ ఈ బాక్స్లో ఎంటర్ చేసుకోవాలి. సో కిందకి రావాలి, సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఉన్నది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫోటో సిగ్నేచర్ ట్యాబ్ ఇక్కడ కిందకి రావాలన్నమాట. ఇక్కడైతే మీకు ప్రజెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అయింది, పాస్వర్డ్ కూడా జనరేట్ అయింది, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారనమాట. మీరు ఒక చోట నోట్ చేసుకుని పెట్టుకోవాలి లాగిన్ పర్పస్ కోసం. అయితే మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడం కోసం చూస్ ఫైల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ కోసం చూస్ ఫైల్ అనాలి, సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ యొక్క బటన్ ఉందన్నమాట, దాని మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అయ్యి ఉండాలి. 4.5 x 3.5 cm అలాగా ఉండేలా చూసుకోవాలన్నమాట. 20 to 50 KB మధ్య మనం జేపీజీ ఫార్మేట్లో ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే సిగ్నేచర్కి సంబంధించి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని దానిని 10 to 20 KB మధ్య మన జేపీజీలో ఆ సిగ్నేచర్ వరకు స్కాన్ చేసుకొని అదైతే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి థర్డ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. డీటెయిల్స్లో ఇక్కడ మన పోస్ట్ లేకపోతే గ్రేడ్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉండి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ పోస్టులకి అయితే మీరు సెపరేట్ అప్లికేషన్స్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక పోస్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సపోజ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కేటగిరీ మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, యూఆర్ఆ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం లేదని చెప్పేసి ఒక నోట్ అయితే ఇచ్చారు. నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్ అనమాట. సో జాగ్రత్తగా మీ యొక్క కేటగిరీని చూజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. నో పెడితే ఈ కాలమ్స్ అన్నీ ఏమీ అవసరం లేదు, కిందకి రావచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసేయచ్చు. ఇక్కడ 2016 యాక్ట్ ప్రకారం ఎవరన్నా ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి, లేకపోతే కనుక ఇక్కడ మనం నో అనేది తీసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకి ఆర్ యూ ఏ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోజ్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్, 1984 రైట్స్ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ ముస్లిం అన్నీ వస్తాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఎవరైతే హిందూ ఉన్నారో వాళ్ళకైతే ఈ మైనార్టీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉండదన్నమాట, వాళ్ళు నో పెట్టుకోవాలి. అదర్ దాన్ హిందూస్ మాత్రం ఎస్ అనేది వాళ్ళు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ ద డిఫెన్స్ సర్వీస్ కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. నో పెడితే మనకి ఎటువంటి అవసరం లేదనమాట, డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టేట్ ఆర్ యూటీ అనమాట, టు విచ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు. మీరు ఏ స్టేట్లో మీరు ఎగ్జామ్ రాయాలి, సపోజ్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే విజయవాడ, విశాఖపట్నం వచ్చాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు తెలంగాణ ఇస్తే కనుక మీకు హైదరాబాద్ ఒక్కటే వచ్చిందనమాట. సో మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే మీకు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. కిందకి రావాలి, డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క క్యాలెండర్ నుంచి డేట్, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 1st January 2024కి ఇక్కడ మీకు ఏజ్ అయితే చూపిస్తారనమాట, చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేలా, అలాగే వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. అలాగే మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా, అన్మ్యారీడా, అలాగే విడోరా, డైవర్స్లో, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఈ బాక్స్లో మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి. ఇంకా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఒకవేళ డిఫరెంట్ అయితే కనుక ఈ అడ్రస్లో ప్రతి కాలం కూడా మీరు జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం ఈ మీరు ఏ అడ్రస్ ఇస్తారు, సపోజ్ మీరు కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను ఎస్సీ ఇచ్చాను కాబట్టి నాకు 59 రూపీస్ ఫీజు అయితే చూపించారు. అదైతే మన లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి అదర్స్కి వచ్చేసరికి మనకి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనమాట. అంటే మనకి 1180 రూపీస్ వాళ్ళైతే పే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం 59 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వ్యాలిడేట్ డీటెయిల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక మీకు రెడ్ మార్క్ చూపిస్తుంది, లేదంటే ఈ విధంగా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీరు ఓకే అయితే చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట, ఈక్యూ ట్యాబ్ అంటారు. దీంట్లో మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 25th February 2024కి మీకు ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం కంపల్సరీగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట, మీకు పర్సంటేజ్కి సంబంధించి మీకు 59.99 వచ్చినప్పటికీ కూడాను మీరు డైరెక్ట్గా 2 decimals 2 digits ఎంటర్ చేసుకోవాలి. మీరు <60 కింద తీసుకుంటారు కానీ దాన్ని రౌండ్ అప్ చేసి అయితే మనం ఎంటర్ చేయకూడదని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. సో మీకు ఇక్కడ యాస్టీజ్గా అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఇక పర్సంటేజ్ అనేది. తర్వాత ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 25th February 2024కి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఉండాలన్నమాట. అదైతే మనకి మార్క్ షీట్ మీద కానీ లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఉన్నటువంటి డేట్ ఈ 25th February 2024 దానికన్నా ముందు కనుక ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, అదర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే మీరు ఇక్కడ లాస్ట్లో అదర్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డే అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. మీరు ఎప్పుడు పాస్ అయ్యారో మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. మీరు ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి కంపల్సరీగా ఇవన్నీ ఫిల్ అవుట్ చేసుకోవాలి. అలాగే అది మీరు ఏ యూనివర్సిటీలో చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సిఏ, ఐసిడబ్ల్యూ, సిఎఫ్ఏ దానికి సంబంధించిన వాళ్ళు ఈ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఏ యూనివర్సిటీ ఏ ఇన్స్టిట్యూట్లో చేశారో డేట్ ఆఫ్ పాసింగ్ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సర్టిఫికేషన్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు, ఇంకా అదర్ కోర్సెస్ ఎవరైనా చేస్తుంటే ఇక్కడ మనకి వేరియస్ అయితే ఇచ్చారనమాట. కాలమ్స్ ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇవైతే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రజెంట్ వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ ఎంప్లాయర్ నేమ్, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో, నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్ ఆఫ్ లీవింగ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. యాడ్ మోర్ రోస్ అంటే ఇక్కడ మనకి మీకు కనుక మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ మోర్ రోస్ అంటే మీకు ఎడిషన్ కాలమ్స్ రోస్ వస్తాయి అనమాట. మీరు ఎంటర్ చేసుకోవచ్చు. రిమూవ్ అంటే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. కిందకి రావాలి. లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ కంపల్సరీగా మనం ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. రీడ్, రైట్, స్పీక్, అలాగే వేరియస్ లాంగ్వేజెస్కి సంబంధించి మీరు ఇవైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రివ్యూ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని విజిబుల్ అవుతున్నాయి అన్నమాట. చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా ఎర్రర్స్ కనుక ఉంటే ఇక్కడ మీకు బ్యాక్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే టిక్ ఆన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. సో అయితే మనం ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక నోట్ అయితే వస్తుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అని వచ్చింది. అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదనమాట. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. మనం ఇది కనుక కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క మోడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉండదు. క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకుని బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉంటే మనం ఓకే అయితే చేయొచ్చు. ఆర్ యూ షూర్ అంటున్నారు, మనం ఓకే అయితే చేసుకోవచ్చు అనమాట, అన్ని పర్ఫెక్ట్గా ఉంటే. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 5th ట్యాబ్ అనమాట. అంటే అప్లోడ్స్ సెక్షన్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనం ఇదైతే ఎంటర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట పీడిఎఫ్లో, ఇది కూడా పీడిఎఫ్లో అనమాట డేట్ ఆఫ్ బర్త్ది. అలాగే ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మాత్రం జేపీజీలో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఇంకా వీళ్ళందరూ కూడా పీడిఎఫ్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకోవాలి. ఇక్కడ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు డాక్యుమెంట్స్ అప్లోడ్ కోసం, దాని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. లేదంటే మనకి అక్కడ నోటిఫికేషన్లో కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ హ్యాండ్ రిటన్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఆ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసుకొని ఆ ఇంప్రెషన్ వరకు జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇది కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో కింద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది మనం చేత్తో రాసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి జేపీజీ ఫార్మేట్లో. మిగతావన్నీ కూడా మనం పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కోసం 10th క్లాస్ సర్టిఫికెట్ అదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఫార్మేట్ అనమాట. 500 KB వరకు అవకాశం అయితే ఇచ్చారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా పీడిఎఫ్లో 500 KB వరకు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే మనకి ఇక్కడ ఇయర్ వైజ్, అలాగే సెమిస్టర్ వైజ్, అలా లేదంటే కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ అన్ని ఇయర్స్ సెమ్స్ కలిపినటువంటి మార్క్ షీట్ ఏదైనా ఉంటే అది మనం పీడిఎఫ్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇంకా అవి కూడాను మనం 500 KB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేస్తారో వాళ్ళని ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట, వాళ్ళు అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. 6th ట్యాబ్ అంటే పేమెంట్ ట్యాబ్ అనమాట. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, వ్యాలెట్స్, ఇలాగా ఇదైతే మనం ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికోసం మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 11th March 2024 దాకా టైం అయితే ఇచ్చారు. ఈ లోపల మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 1025 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.